బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్ రామ్ కు షాక్ తగిలింది. ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో అసలు నిజాలు బయటకొచ్చాయి. భరత్ రామ్ కు సానుభూతి కోసం వైసీపీ కార్యకర్తే ఆ వాహనాన్ని కాల్చినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. భరత్ అనుచరులు నిత్యం కార్యాలయ ఆవరణలో మద్యం తాగుతుంటారని, ఘటన జరిగిన రోజు రాత్రి శివాజీ మద్యం తాగి అందరూ వెళ్లిపోయిన తర్వాత ఓ పాలిథిన్ కవర్లో పెట్రోల్ పోసి దానిని ప్రచార రథం ముందు టైర్ పై ఉంచినట్లు తెలిపారు. తర్వాత దోమలకు వినియోగించే కాయిల్ ముక్కను వెలిగించి కవర్ పై ఉంచి కొంత సమయం తర్వాత నిప్పంటుకునేలా టైర్ పై ఉంచి పరారయ్యాడని, దీంతో నిమిషాల వ్యవధిలో టైర్ కాలి వాహనానికి పూర్తిగా మంటలు వ్యాపించి వాహనం అంటుకుందని డీఎస్పీ వెల్లడించారు. రాజమండ్రి ప్రజలకి నమస్కారం. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్ తన ప్రచార వైఖరిని ఓర్వలేనితనంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్ధం చేశారని సింపతి కోసం ప్రయత్నం చేయడం మనందరం కూడా చూసాం. ఇప్పుడే నాకు పోలీసు వారి ద్వారా అందిన సమాచారం పరంగా ఈ వైఖరిని ఏదైతే వైఎస్ఆర్సీపీ భరత్ రామ్ ప్రచార రథాన్ని వాళ్ళ పార్టీ వారే తనకి సంబంధించిన వ్యక్తులే సింపతి కోసం వారి వైఖరిని వారే కార్చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ ఎస్పీ గారు తెలియజేశారు. చాలా దురదృష్టకరం. రాజమహేంద్రవరంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. అండ్ అసలు ఎప్పుడు ఈ టైప్ సంస్కృతి రాజమహేంద్రవరం ఎప్పుడు లేదు. ఓటమి భయంతో ఓరవలేని తనంతో ప్రజల్లోకి సింపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వారు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు రాష్ట్రంలో అందరికీ తెలియాలి. వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాన్ని వాళ్ళే కాల్చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇది ఒక విధమైన పాలిటిక్స్ తోటి సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి ప్రజలు గమనించగలరు. శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. రాజమండ్రి ప్రజలు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్ రామ్ కు షాక్ తగిలింది. ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో అసలు నిజాలు బయటకొచ్చాయి. భరత్ రామ్ కు సానుభూతి కోసం వైసీపీ కార్యకర్తే ఆ వాహనాన్ని కాల్చినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. వైసీపీ వాహనాన్ని తగలపెట్టిన దీంట్లో పోలీసులు అయితే ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. అసలు ఈ ప్రెస్ నోట్ లో ఎలాంటి వివరాలని పోలీసులు పొందుపరిచారు? రాజేష్, గుడ్ మార్నింగ్ ప్రసన్న. ఈ గత నెల 28వ తేదీ రాత్రి జరిగిన ఆ కారు దగ్ధం కేసులో బొమ్మూరు పోలీసులు వెంటనే ఛేదించారు. సుమారుగా ఇందులో 10 అనుమానితుల్ని తీసుకున్నప్పటికీ వారిలో ముఖ్యంగా వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీ, అతను ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తే. దాంతో పాటు మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావుకి ముఖ్య అంచుడుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొత్తం 28వ తేదీ రాత్రి మార్గాని ఎస్టేట్స్ లో, అంటే ఎస్టేట్ లో ఉన్న ఒక పక్కన షెడ్ లో ఈ కారు ఉంది. ఇది ప్రచార రథం ఉంది. అయితే ప్రచార రథానికి దగ్గరలోనే వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరితో కలిపి మందు పార్టీ చేసుకుని రాత్రి 10:30-11 గంటల తర్వాత ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ లో చూసి ఎలా దగ్ధం చేయాలి అంటే మొత్తం ఒకసారిగా అంటుకోకుండా ఎలా చేయాలని చెప్పి మొత్తం అంతా యూట్యూబ్ లో చూసి ప్రత్యేక ప్లాస్టిక్ కవర్ లో పెట్రోల్ నింపుకొని అలాగే సీట్లలోను అలాగే బ్యాక్ సీట్ లోను బానెట్ మీద అలాగే ముఖ్యంగా టైర్లను ఎక్కువ మొత్తం టైర్ల మీద పెట్రోల్ పోసాడు. అయితే మొత్తం వేసిన తర్వాత వెంటనే అంటుకోకుండా దోమల చక్రం తీసుకొచ్చాడు. దోమల చక్రంలో చివర అంటుకునే విధంగా పెట్టుకుని దాని మీద అగ్గిపుల్లు పెట్టాడు. అగ్గిపుల్లు పెట్టి దోమల చక్రం చివరి దాకా వచ్చిన తర్వాత అగ్గిపుల్లు ఒకసారిగా ఫైర్ అవడంతో దాంతో వెంటనే పెట్రోల్ అంటుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం అంటే వీళ్ళు అక్కడి నుంచి స్పాట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలకి కార్ అయితే ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా అతను చెప్తున్న తీరు చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. అంటే ఎంత ప్లాన్ గా ఎలా చేయగలిగాడని చెప్పి అయితే అతను మాత్రం ఒకటి చెప్తున్నాడు. ఓడిపోయిన తర్వాత మార్గాని భరత్ కు గత సింపతి కావాలి, ఆ సింపతి తెచ్చేందుకే ఈ ప్రయత్నం చేశానని చెప్పి శివాజీ అయితే చెప్పాడు. ఏదేమైనా కానీ కేసును ఇంచుమించుగా ఒక వారం రోజులకు ఛేదించిన పోలీసులు మాత్రం సీఐని మాత్రం వెంటనే అభినందించారు. అయితే ఈ కేసు సంబంధించి అతని మీద సెక్షన్ 452 నమోదు చేశారు. అతని మీద నమోదు చేసి రిమాండ్ తరలించారని చెప్పాలి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.